ఆ లాసెస్ ఎంత ఉంటాయి అనేది ఒక్కొక్కరు తట్టుకునే కెపాసిటీలో ఉంది. కొన్ని పెద్ద సిమెంట్ ప్లాంట్ కొన్ని లాసెస్ తీసుకోగలిగినాయి, కొన్ని సిమెంట్ ప్లాంట్లు చిన్న సిమెంట్ ప్లాంట్లు తీసుకోలేకపోయాయి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సిమెంట్ ప్లాంట్ లైక్ భీమా సిమెంట్ ఇప్పుడు మూసుకొని పడి ఉంది. అదేవిధంగా పాణ్యం సిమెంట్ కూడా మూతపడి ఉన్నది. ఇంకొన్ని సిమెంట్ ఇండస్ట్రీస్ విచ్ వర్ ఫర్ సేల్, ఆంధ్ర సిమెంట్ ఈజ్ ఫర్ సేల్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా సిమెంట్ ఇండస్ట్రీలు ఈ లాసెస్లో ఉండటము ఇవన్నీ జరగడం జరుగుతుంది. సో గత లాస్ట్ 1-2 monthsలో మీరు చూశారు, సెంట్రల్లో మోడీ ప్రభుత్వం రావటం, తెలంగాణలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం రావటము, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ రావటము, అండ్ ఇవన్నీ కూడా బాగా స్ట్రాంగ్గా నిలదొక్కుని గట్టి ప్రభుత్వాలు రావడంతో అండ్ మంచి మూడ్లో ఉండటము, అండ్ ఈ అందరూ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేయడం జరుగుతుంది. ఈ ఊపుతో నేబరింగ్ స్టేట్లో కూడా సిమెంట్ ప్రైజెస్ పెరగడం జరిగింది. మీకు ముందే చెప్పాను, మన సిమెంట్ ఇండస్ట్రీస్ ఇక్కడ మేము 30% 40% అమ్మగలుగుతాటైతే 60-70% మేము మిగతా స్టేట్లకు పంపించాల్సి వస్తుంది. అది ఎందుకంటే మీకు ముందే చెప్పాను, లైమ్ స్టోన్ రిజర్వ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్లాంట్లు అందరూ ఈయనే రావడం జరుగుతుంది. సో ఈ నేబరింగ్ స్టేట్లో ఉన్న సెంటిమెంటు, డిమాండ్ సెంటిమెంటు ప్లస్ దానితో పాటు ఇక్కడ మంచి గవర్నమెంట్స్ అన్ని రావటము, ఈ సెంటిమెంట్తో పాటు ఒకటేసారి ప్రైస్ పెరగడం జరిగింది. దీంతో పాటు మీకు ఇంకో ముందు కూడా చెప్పిన ఒక విషయం ఉంది, సిమెంట్ ప్రైజెస్ ఎప్పుడు స్టేబుల్గా ఉండవు, ఆ హెచ్చుతగ్గులు అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ కట్ ఉంది. ఈ పవర్ కట్లో చాలామంది కంపెనీలకు ఓన్ జనరేషన్ లేదు. మేమందరం కొంతమంది ఓన్ జనరేషన్ లేని కంపెనీలు డైరెక్ట్గా ఏపీ స్టేట్ గ్రిడ్ మీద కానీ తెలంగాణ స్టేట్ గ్రిడ్ మీద కానీ డిపెండ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రతి వారానికి ఒక రోజు సిమెంట్ కంపెనీ బంద్ కావాల్సి వస్తుంది. నా సిమెంట్ ప్లాంట్లోనే నేను బంద్ చేయాలా, లేకపోతే బయట నుంచి కొనుక్కోవాలా? బయట నుంచి కొనుక్కున్నప్పుడు అది కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. సో సొంతంగా ఉన్న ప్లాంట్ ఓన్ జనరేషన్ వాళ్ళకి కొంచెం కాస్ట్ తగ్గడం జరుగుతుంది. సో ఈ విధంగా హెచ్చుతగ్గులు అనేది జరుగుతూ ఉంటుంది ప్రతిసారి. అదేవిధంగా సిమెంట్ ప్రైస్ ఒకటే 320 ఉంటుందా, 340 ఉంటుందా, 310 ఉంటుందా, 280 ఉంటుందా, అట్లనే కూడా ఉండదు. ఈడ ఒక పెద్ద సిమెంట్ బ్రాండ్ మీ ఇమేజ్ మీద 320 దాకా అమ్మొచ్చు. అదే సిమెంట్ని చిన్న బ్రాండ్స్ దాదాపు 290 కూడా అమ్మొచ్చు. సో ఈ విధంగా ప్రైజెస్ అనేది స్టేబుల్గా ఉండటం అనేది మార్కెట్లో ఎప్పుడు జరగదు. సో అది మీరు గుర్తించాలి ప్రత్యేకంగా. సో మా సిమెంట్ ప్రైజుల్లో ఎందుకు 330 రూపాయలు ఉండాలి, ఎందుకు మీరు రేటు పెంచారనే పెద్ద విషయానికి వస్తే, సో మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు గత 3 ఏళ్ళుగా మీరు కాస్ట్ చూస్తే, ఫస్ట్ మీకు చెప్పింది 2011-12లో కూడా దాదాపు 300 చిల్లర రూపాయలు పర్ బ్యాగ్ ఉండింది హైదరాబాద్లో రేటు నేను చెప్తున్నాను. పోయిన సంవత్సరం కూడా 328 రూపీస్ దాకా హైయెస్ట్గా పలికింది రేటు. సో ఇదేం కొత్త కాదు. హెచ్చుతగ్గులు అనేది కామను, ప్రాఫిట్లు ఎల్లకాలం ఉండదు. సో ఇది అదే బిజినెస్. ఈ బిజినెస్ పెట్టింది కూడా చారిటీ అది చేయటం లేదు. ఈ బిజినెస్ పెట్టింది చారిటీ గురించి కాదు తప్పకుండా, బట్ వీ ఆల్సో హ్యావ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఆ విధంగా ఈ 2 పాయింట్స్ని మీరు గుర్తించితే, సో నష్టం వచ్చింది దాదాపు 37 కోట్ల నష్టం నాకు కూడా వచ్చింది. దానికన్నా ముందు కొంచెం నష్టం వచ్చింది, ఇప్పుడు నష్టం వచ్చింది. వీ కెన్ టేక్ ఇట్, బట్ వీ కాంట్ టేక్ ఇట్ ఫర్ లాంగ్ పీరియడ్ బికాస్ we have so many people who are depending on us, both direct and indirect employment what we have been generating. సో ఇవన్నీ రియలైజ్ అయినప్పుడు అండ్ అనుకూల పరిస్థితులు ఏర్పడటం, పక్కన నేబరింగ్ స్టేట్లో ప్రైజులు పెరగటము, అండ్ ఇక్కడ మంచి ప్రభుత్వాలు రావటము, ఇవన్నీ సెంటిమెంట్స్తో పక్కన నేబరింగ్ స్టేట్లో కూడా ప్రైస్ పెరగడంతో మేము కూడా ప్రైస్ పెంచాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకొక రీజన్ కూడా చెప్పాను, నష్టాలు మేము కూడా ఎక్కువ రోజులు భరించడానికి వీలు లేదు. ఐదర్ మీ 3 నెలలు ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతాయి. మీకు ఇంకొక విషయం చెప్తాను, మీకు ఒక 1 మిలియన్ టన్ సిమెంట్ ప్లాంట్ పెట్టాలంటే దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మేము 600 కోట్లు మేము జేబులోంచి తెలియము. 400 కోట్లు మినిమం మనం లోన్స్గా తీసుకోవాల్సి వస్తుంది. ఈ లోన్స్ తీసుకున్నప్పుడు ఇన్స్టాల్మెంట్లు అయితే మేము తప్పకుండా కట్టాలి.
ఈ ఇన్స్టాల్మెంట్కి కట్టకుండా ఉండి ఒక 3 months మేము ఇన్స్టాల్మెంట్లు కట్టకపోతే ఎన్పిఏ అవుతాము, మళ్ళీ బయటికి రాలేము. మళ్ళీ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ బిఐఎఫ్ఆర్. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది కూడా సిడిఆర్కి వెళ్ళటం జరిగింది, కొంతమంది ఆల్రెడీ అదే దారిలో ఉన్నారు. సో ఈ పరిస్థితిలో జనరల్గా మార్కెట్ ట్రెండ్ ప్రకారము, బయట ఉన్న పరిస్థితుల ప్రకారము గవర్నమెంట్లు మంచి స్ట్రాంగ్ గవర్నమెంట్లు రావటము, మంచి సంకేతాలు పంపించడం జరిగింది. దాంతోపాటు ఉన్న నష్టాలన్నీ పూడ్చుకోవడానికి కూడా మేము ప్రైస్ పెంచడం జరిగింది. మీరు ప్రైస్ దగ్గరకు వచ్చేస్తే మొత్తం ప్రైస్లో 80% మా కంట్రోల్లో ఉండదు. 80% ఆఫ్ ద ప్రైజెస్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. దే ఆర్ టోటల్లీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ప్రైజెస్ రిజియంలో ఉంటాం.